నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని వైపుల నుండి ఆదాయం అనేది అందుతుంది. శత్రుపరమైన సమస్యల ద్వారా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఆ సమస్యల నుండి ఈరోజు బయటపడతారు. విలువైన వాహనాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేసే అంత మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక గృహమున శుభకార్యాల ప్రస్తావన అనేది వస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాలలో సహోద్యోగుల సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నిరుద్యోగులు వారికి ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అందులో ఉన్న అడ్డంకులు ఈరోజు తొలగిపోతాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలనేవి దక్కుతాయి. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి గడిస్తారు. ఇక రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు సోదరులతో మైత్రి అనేది ఏర్పడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే కర్కాటక రాశి వారు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలనేవి దక్కుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు విదేశీయానం చేసే సూచనలు అయితే కనిపిస్తున్నవి. కొద్దిపాటి చికాకులున్న వాటిని సైతం అధిగమిస్తారు. అనుకున్న పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఏవైతే ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతున్నాయో వాటిని మరింత పెంచుకుంటారు. ఆలోచనలకు కార్యరూపం దాల్చడంలో మిత్రుల సహాయ సహకారాలు అనేవి స్వీకరిస్తారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిలో పురోగతి అనేది కనిపిస్తుంది. నిరుద్యోగుల కళలు ఫలించే సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అవసరాలకు తగినంత సొమ్ము అనేది అందుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడుపుతారు. షేర్ విక్రయాలు చేసి కొంత సొమ్మును కూడా పొందుతారు. ప్రతి ఒక్కరిని మంచితనంతో ఆకట్టుకుంటారు. ఇక సంతాన వివాహ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అలాగే ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఒక సమాచారం బంధువుల ద్వారా అంది సంతోషిస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా ముందుకు సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న క్లిష్ట సమస్యలను తొలగించుకోగలుగుతారు. రాజకీయ వర్గాల వారికి కార్యసిద్ధి అనేది కనబడుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఐటీ నిపుణులకు మంచి అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు తాము అనుకున్న ఫలితాలు పొందడం వలన సంతృప్తి చెందుతారు. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఎరుపు. ప్రతికూలమైన రంగు గోధుమ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.